గురుకులాలలో ఫుడ్ పాయిజన్ పై మానిటరింగ్ కమిటీలు మండల స్థాయిలో ఏర్పాటు. కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ప్రతి నెల సిఎస్కు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. కుక్లకు సైతం వంటలపై ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్. విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించడంపై సర్కార్ స్పెషల్ ఫోకస్. మీరు ఒకసారి ఇక్కడ చూడండి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువతకు కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఒక అంశాన్ని చెప్పిందండి. మంచిగా చూడండి, ఈ టైటిల్ ఒక్కటి చాలు. ప్రభుత్వం పరిపాలించే ప్రభుత్వ యంత్రాంగం బాగానే ఉంది అంటే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, కానీ మానిటరింగ్ చేసే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. మీరు మళ్ళీ ఆలోచించండి. మండల స్థాయిలో ఏర్పాటు చేస్తా అన్నారు. ఏం ఏర్పాటు చేస్తా అన్నారు? మానిటరింగ్ కమిటీలు. ఏది? ఫుడ్ పాయిజన్కు సంబంధించిన దాని మీద వీళ్ళు కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఎందుకు ఈ మానిటరింగ్ చేసే కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు అంటే మండల స్థాయిలో ఏమని చెప్తున్నారు? కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రతి నెల కూడా సిఎస్కు రిపోర్ట్ ఇవ్వాలని చెప్తున్నారు. అక్కడ వంటలు వండే వాళ్ళకు కూడా ఎన్ఐఎన్ కింద ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇస్తాం, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించడం మీద అని చెప్తున్నారు. ఇగో ఇక్కడ నా చిట్టి తల్లులు కనబడుతున్నారు కదా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, అగ్రవర్ణ పేదలకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించిన నా బిడ్డలు ఇక్కడ కనబడుతున్నారు కదా. ఇక్కడ విషయం ఏంది అనేది వీళ్ళు తినే ఈ భోజనం మీద పంచాయితీ. అయితే ఒక్కసారి ఇప్పుడు మండల స్థాయిలో మానిటరింగ్ కమిటీ అంటున్నారు. అయితే ఇంతకు ముందన్న కమిటీలు కోడిగుడ్డు మీద ఈకలు వెక్కుతున్నాయా, గుడ్డి గుర్రాలకు పనులు దోముతున్నాయా, లేకపోతే నిద్రా వ్యవస్థ నుండి బయటికి రాలేదా? ఎవరైనా ఏదో మన ఉంటుంది కదా నిద్రా వ్యవస్థలో ఉంటుంది, కుంభకర్ణుల లెక్క ప్రభుత్వ యంత్రాంగం ఏమన్నా నిద్రా వ్యవస్థలో ఉందా? ఒక్కసారి మీరు చూడండి. ఏదైనా ఒక డిస్టిక్ తీసుకుందాం, ఒకసారి ఈ డిస్టిక్కు సంబంధించి మాట్లాడతాం. ఇక్కడ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు, డిఓ అంటారు అనుకుంటా. దాని తర్వాత నియోజకవర్గానికి సంబంధించి కూడా ఓ వ్యక్తి ఉంటాడు. దాంతో పాటుగా ఎంఈఓ అంటారు, మండలానికి సంబంధించిన ఆఫీసర్ ఉంటాడు. దీంతో పాటు ఈ గురుకులాలకు సంబంధించి ఇన్స్పెక్షన్కి వస్తారు అన్నట్టు. వీళ్ళతో పాటు ఇంకా చాలా రకాల వ్యవస్థలు ఉంటాయి. ఆ స్కూల్లో పూర్తి స్థాయిలో ఒకసారి మనం ఆలోచిస్తే ఆడ వ్యాయామ ఉపాధ్యాయుడి కానుండి మొదలు పెడితే ఉపాధ్యాయులు, వైస్ ప్రిన్సిపాల్, దాంతోపాటు టీచర్లు, ఉపాధ్యాయులు అందరూ ఉంటారు. ఆ మండలానికి సంబంధించిన ఎంఈఓ ఉంటారు. దీని మీద ఇన్స్పెక్షన్కి రావడానికి మండలానికి సంబంధించిన ఏది ఎంఆర్ఓకు అథారిటీస్ ఉంటాయి, ఆర్డీఓకు అథారిటీస్ ఉంటాయి. దాంతోపాటు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు. డిస్టిక్ ఎడ్యుకేషన్కు సంబంధించి దీంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి. ఇవన్నీ కనబడతాయి కదా. మరి ఇవన్నీ నిర్విరామంగా పనిచేస్తున్నాయా? వీళ్ళ కోసం ఎందుకు పనిచేస్తలేవు? ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మానిటరింగ్ కమిటీ అంటున్నారు కదా. గతంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? గతంలో ఇప్పటికీ కూడా నెల నెల జీతాలు లక్షలలో తీసుకుంటున్నారు కదా. ఎంఈఓ అని ఒక అతను ఉంటాడు కదా. అంటే గురుకులాలకు సంబంధించో, హాస్టళ్లకు సంబంధించో, విద్యా వ్యవస్థకు సంబంధించి చాలామంది ఉంటారు కదా. ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉంటారు, ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి. వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ ఏదో ఎక్కడో ప్రైవేట్ స్కూళ్ళలోనే చదువుతారు. 99% ఏదో ఒక 1% సంబంధించి ప్రభుత్వ స్కూళ్ళలో చదివించవచ్చు. మరి వాళ్ళ కొడుకు, కుమారుడు ఏ బువ్వ తింటున్నారో, ఉపాధ్యాయులు ఏ బువ్వ తింటున్నారో, మరి విద్యార్థులకు ఎందుకు ఇట్లా అవుతుంది అని ఎందుకు ఆరా తీయలేకపోతున్నారు? లోపం ఎక్కడా? వంట వాళ్ళని అడుగుతేనేమో మనకు నెల నెల రావాల్సిన బిల్లులు రావట్లేదు సార్, సరిగ్గా మా బిల్లులకు సంబంధించి పెండింగ్ ఉన్నాయని గతంలో వీళ్ళు నిరసన వ్యక్తం చేసిన తీరు కూడా మనం చూసినాం. మేము ఎక్కడి నుండి తీసుకురావాలని చెప్పినాం. అంటే ఇక్కడ బడ్జెట్ కొరతనా, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఆ పిల్లలు తినే అన్నం మీద కూడా రాబందుల లెక్క, రాక్షసుల లెక్క దాంట్లో కూడా వాటాల కోసం పిల్లలకు ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయా? ఇది నేను చెప్పే అంశం కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం ఈ ఎపిసోడ్. ఈరోజు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అంటే ప్రభుత్వానికి సంబంధించి తలవంపులు కాదు. ప్రభుత్వానికి అసలు తలవంపులు కానే కాదు. విద్యాశాఖ మంత్రులు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వమో, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, రాష్ట్రానికి సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సంబంధమే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, విద్యాలయాలలో ఉండే ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్లు, దాంతోపాటు అక్కడ ఉండే ఆఫీసర్లు మీరు బాధ్యులు. అసలు మిమ్మల్ని సర్వీసులలోకి వెళ్ళి రిమూవ్ చేస్తే వ్యవస్థ మొత్తం సెట్ అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, మీకు ఎడ్యుకేషన్ ఆఫీసర్కు సంబంధించి ఉంటాడు కదా, మీకు చెకింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా. మండల స్థాయిలో విద్యార్థులు ఎలాంటి భోజనం చేస్తున్నారు, వాళ్ళకు ఎలాంటి భోజనాన్ని అందిస్తున్నారు, దాన్ని పూర్తి స్థాయిలో చెక్ చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంటుంది కదా.
పిల్లలకు సంబంధించిన దాంట్లో అధికార వ్యవస్థ తప్పిదం వల్లనే ఇవి జరుగుతాయి. ఇది వాస్తవమైన విషయం. దీన్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి మీద రుద్దుదామా, లేకపోతే దీన్ని తీసుకుపోయి ఏది మన మంత్రుల మీద రుద్దుదామా, లేదా పార్టీల మీద రుద్దుదామా, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, బీజేపీ గవర్నమెంట్ అయినా, కమ్యూనిస్టుల గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అన్నా కానీ అధికారి అనే వ్యక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే వ్యవస్థ అంత సెట్ అవుతుంది. రోజుకో చోట మీరు ఏసీపీ అధికారులకు దొరుకుతారు కదా, ఈ లంచాలకు అలవాటు పడి, వాటాలకు అలవాటు పడి వ్యవస్థలు ఇట్లా తయారైనాయి అంతే. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొన్ని చోట్ల అద్భుతమైన ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళకి నిజంగా సెల్యూట్. కొన్ని గురుకులాలలో నిజంగా చెప్తున్నాం, మనం అంత క్వాలిటీ ఫుడ్ కూడా తినలేం. కొన్ని కాడ మరి పైసలకే ఆశపడుతున్నారో, వచ్చే కూరగాయలలో 2 కిలోలు ఇంటికి పట్టుకపోదాం అనుకుంటున్నారో, లేకపోతే అక్కడ ఉండే ఉపాధ్యాయులు, లేకపోతే అక్కడ ఉండే వాళ్ళు స్పెషల్గా తిందాం అనుకుంటారో, ఏందో తెలియదు. కానీ అధికారుల తప్పిదాలు ఇవన్నీ. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవుతుందంటే అధికారులకు ఒళ్ళు దగ్గర లేక ఇవన్నీ అవుతాయి. గంతే నేను చెప్తున్నా కదా, గురుకులాలకు సంబంధించి మానిటరింగ్ ఏం చేస్తారు అక్కడ. ఇప్పుడు ఒక గురుకులం ఉందండి, దానికి సంబంధించిన ప్రిన్సిపలే కదా బాధ్యత వహించాల్సింది. దానికి సంబంధించిన వార్డెన్ ఉంటాడు కదా, దానికి సంబంధించి చెకింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రాల పనులు తోముతున్నారా? మొత్తం సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేసి పూర్తి స్థాయిలో కూడా దేనికి దానికి ఎక్కడికక్కడ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయితే ఆ స్కూల్కు సంబంధించిన యాజమాన్యం మీద మాత్రమే చర్యలు తీసుకోరు. వాళ్ళకేమన్నా బిల్లులు రాకపోతే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలే వాళ్ళకు బిల్లులు ఇప్పించాల్సిన అవసరం ఆయన మీద బాధ్యత ఉంటుంది. ఈరోజు ఏదో కలెక్టర్లు ఏముంటుందండి, కలెక్టర్లు సోమవారం మంగళవారం అది ఏది గ్రీన్ వెల్స్ ఏదో పెడతారు, అక్కడికి పోతే పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను చెప్తున్నా కదా, సమస్యలు పరిష్కారం కాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇక ఇది ఇట్లుంటే